ఇంకొన్ని రోజుల్లో ఐపీఎల్ స్టార్ట్ అవబోతుంది. దానిలో భాగంగానే మన ఛానల్లో ప్రతి టీమ్ అనాలిసిస్ అండ్ ప్లేయింగ్ 12 గురించి మాట్లాడతాం. ఆల్రెడీ కేకేఆర్ మీద వీడియో చేశాను, అది రిలేటబుల్ వీడియోలో పెడతాను చూడండి. ఈ వీడియోలో జీటీ గురించి మాట్లాడతాను. జీటీ చాలా కన్సిస్టెంట్ టీము. ఇప్పటి వరకు 4 సీజన్లు ఆడింది. 4 సీజన్లో 3 సార్లు ప్లే ఆఫ్స్ కి వచ్చింది, 2 సార్లు ఫైనల్ కి వచ్చింది, ఒక్కసారి కప్పు కొట్టింది. వాళ్ళ బలం, వాళ్ళ హెడ్ కోచ్ ఆశీష్ నెహ్రా చాలా మంచి స్ట్రాటజిస్ట్, చాలా మంచి టాక్టిక్స్ కూడా ఉంటాయి. ఇప్పుడు వాళ్ళ ప్లేయింగ్ 12 గురించి మాట్లాడతాను. దాన్ని బట్టి మీకు క్లారిటీ వచ్చేస్తుంది ఎందుకు అలా అంటున్నాను. ఆబ్వియస్లీ లాస్ట్ ఇయర్ టాప్ 3 ఎవరు ఆడారు, ఈసారి కూడా వాళ్ళే ఆడబోతున్నారు. శుభ్మన్ గిల్, సుదర్శన్, బట్లర్. అండ్ నెంబర్ 4 లో ఫిలిప్స్ ఆడతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే న్యూజిలాండ్ కి నెంబర్ 4 లో బాగా ఆడుతున్నాడు. వరల్డ్ కప్ లో బాగా ఆడడం చూసాం, అంతకుముందు ఇండియా సిరీస్ లో కూడా బాగా ఆడడం చూసాం. సో నెంబర్ 4 కి గ్లెన్ ఫిలిప్స్ ఫిక్స్ అనుకుంటున్నాను నేను. నెంబర్ 5 లో షారుఖ్ ఖాన్ ఆడతాడు. నెంబర్ 6 లో హోల్డర్ ఆడతాడు అనుకుంటున్నాను. ఎందుకంటే T20 వరల్డ్ కప్ లో వెస్టిండీస్ కి నెంబర్ 6 లో యాజ్ ఎ ఫినిషర్ గా బాగా పర్ఫామ్ చేశాడు. అండ్ నెంబర్ 7 లో మరో ఫినిషర్ రాహుల్ తివాటియా. ఛాన్స్ వచ్చినప్పుడు తను ఎంతలా ప్రూవ్ చేసుకుంటాడో మనకు తెలుసు. అండ్ నెంబర్ 8 లో రషీద్ ఖాన్. నెంబర్ 9 లో మొహమ్మద్ అర్షద్ ఖాన్ కానీ వాషింగ్టన్ సుందర్ కానీ ఆడతారు. పిచ్ కి తగ్గట్టు వీళ్ళు చేంజెస్ చేసుకుంటారు. మోస్ట్లీ మొహమ్మద్ అర్షద్ ఖానే ఆడొచ్చు. అంటే వీళ్ళకి నెంబర్ 9 వరకు బ్యాటింగ్ ఉన్నట్లు లెక్క. అండ్ నెంబర్ 10 లో సాయి కిషోర్ కూడా బాగానే బ్యాటింగ్ ఆడతాడు. నెంబర్ 11 లో సిరాజ్ అండ్ ఇంపాక్ట్ ప్లేయర్ గా ప్రసిద్ధి వస్తాడు. ఈ లైనప్ మొత్తంలో చూసుకుంటే 5 కీ ప్లేయర్స్ ఉన్నారు. లాస్ట్ ఇయర్ వీళ్ళ వల్లే జీటీ ప్లే ఆఫ్స్ కి వెళ్ళింది. స్పెషల్ గా చెప్పక్కర్లేదు, 5 ఎవరో టాప్ 3 లో ఉన్న బ్యాటర్లు. అండ్ సిరాజ్, ప్రసిద్ధ్, వీళ్ళ 5 బాగా పర్ఫామ్ చేశారు. ఇప్పుడు వీళ్ళ 5తో పాటు ఇంకో 2-3 బాగా పర్ఫామ్ చేసినా కప్పు కొట్టే అవకాశం ఉంది. జీటీని అస్సలు తక్కువ అంచనా వేయకూడదు. ఎందుకంటే వాళ్ళ టీం పేపర్ మీద ఎలా ఉన్నా గ్రౌండ్ లో మాత్రం చాలా బాగా పర్ఫామ్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళకి అంత మంచి కోచ్ ఉన్నాడు. అండ్ ఈసారి శుభ్మన్ గిల్ కూడా చాలా కసి మీద ఉంటాడు T20 టీం నుంచి డ్రాప్ అయినందుకు. అండ్ శుభ్మన్ గిల్ గురించి మనకు తెలుసు, ఐపీఎల్ ఎప్పుడు బాగా పర్ఫామ్ చేస్తాడు, కానీ ఈసారి ఇంకా అగ్రెసివ్ గా ఆడతాడు అనిపిస్తుంది. అండ్ వీళ్ళు రబాడాని పక్కన పెడుతున్నారు. రబాడాని ఆడించుకుంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉంటుంది టీము. కానీ టీం బ్యాలెన్స్ కోసం రబాడా పక్కన కూర్చోవాల్సి ఉంటది. ఒకవేళ జాసన్ ఆల్డర్ బాగా పర్ఫామ్ చేయకపోయినా, ఫిలిప్స్ బాగా పర్ఫామ్ చేయకపోయినా, ఫిలిప్స్ ప్లేస్ లో సుందర్ వచ్చేస్తాడు, అర్షద్ ఖాన్ ప్లేస్ లో రబాడా వచ్చేస్తాడు. వీళ్ళు మాత్రం చాలా క్లారిటీతో ఉన్నారు. ఎప్పుడు జీటీని తక్కువ అంచనా వేయకూడదు. నాకు తెలిసినంత వరకు ఈసారి కూడా జీటీ ప్లే ఆఫ్స్ కి వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.